నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా. ఏంటంటే ఈ సూపర్ టాపిక్, అసలు న్యూమరాలజీ ఎందుకు? చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకు న్యూమరాలజీ పరంగా ఎందుకు వెళ్ళాలి? నా అనుభవపూర్వకంగా చాలా విషయాలు ఉన్నాయి. క్వశ్చన్స్ అనేటివి ప్రతి ఒక్కరి మధ్యలో ఉంటాయి. ఈ క్వశ్చన్స్, మీ యొక్క క్వశ్చన్స్ అన్నీ ఈ న్యూమరాలజీ మొబైల్ నంబర్ వీడియోలో మనం అంతా క్లియర్గా తెలుసుకుందాం. చూసుకొని అసలు ఎందుకు ఇవన్నీ చేయాలి మనం అనేది, కన్సల్టేషన్లో ఇవన్నీ మేము ఎందుకు తీసుకుంటున్నాం అనేది మీకు క్లియర్గా చెప్తాను. చూసి వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మనం టెంపుల్ చేయాలనుకుంటున్నాము శ్రీశైలం రోడ్లో, హైదరాబాద్ టు శ్రీశైలం రోడ్లో. ఎవరైనా ఏదైనా డొనేషన్స్ కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడైతే కాదు, టైం ఉంది కొంచెం. మీరు ఎందుకంటే ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను. మనందరికి కూడా మంచి శకునాలు ఇచ్చే మన దత్తాత్రేయ స్వామి టెంపుల్, భక్తి దత్తాత్రేయ స్వామి టెంపుల్ మనం చేసుకుందాం, నిర్మించుకుందాం మనందరి కోసం. థ్యాంక్ యూ. ఈరోజు ఒక అఫర్మేషన్ చెప్పుకుందాం. అఫర్మేషన్ అయిన తర్వాత వీడియోలోకి పూర్తిగా వెళ్దాం. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ లాగా ఈ ఎక్కడైతే పెట్టామో అవన్నీ చేద్దాం. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక అఫర్మేషన్ ద్వారా యూనివర్స్ మనకు అవకాశాన్ని ఇస్తుంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, డబ్బు ఎలా వస్తుంది, మన యొక్క లీగల్గా మనం ఎలా సంపాదించుకుంటున్నాం అనేది వస్తుంది. ఖచ్చితంగా ఈ రూట్లోనే మనం వెళ్ళిపోదాం హ్యాపీగా. మనకు కొన్ని న్యూమరాలజీ పరంగా మనం వెళ్తున్నాం. ఒక కాంటెస్ట్ కూడా నేను రన్ చేస్తున్నాను మీ అందరి కోసం. మినిమం 5,000 ఉన్న మొబైల్ నంబర్ని, దాదాపు 1,00,000 రూపాయల దగ్గర ఉన్న మొబైల్ నంబర్ని ఫ్రీ కన్సల్టేషన్ ద్వారా, అంటే 500 కామెంట్స్ వచ్చిన తర్వాత నేను ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నంబర్ ఫస్ట్ విన్నర్కి, సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను 546 మొబైల్ నంబర్, తర్వాత 946 మొబైల్ నంబర్ కన్సల్టేషన్ ఫ్రీ థర్డ్ విన్నర్కి, ఫోర్త్ విన్నర్కి వచ్చేసి 1546 ప్లస్ కన్సల్టేషన్ ఫ్రీ. తర్వాత మొబైల్ నంబర్ రేటు 1946 ఉంటుంది, కన్సల్టేషన్ ఫ్రీ. ఇది నేను ఇస్తున్నాను. మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటారు? వ్యూస్ ఏమో చాలా వందల్లో వేలల్లో వెళ్ళిపోతున్నాయి, కానీ మెసేజెస్ అయితే చేయట్లేదు. కనీసము ఎవరితోనైనా పెట్టించండి. మీరు మీ ఇంట్లో ఒక 4-5 మంది ఉంటారు, వాళ్ళందరి ఫోన్లో ఒక్కరైనా కనీసం నన్ను ఫాలో అయ్యే వాళ్ళు తీసుకొని ఆ మెసేజ్ అయినా పెట్టండి, కనీసం వాళ్ళ పేర్లతో సహా. చూసుకొని కాంటెస్ట్లో విన్నర్ అవ్వచ్చు. మహిళల కోసం ఇచ్చే ఈ గిఫ్ట్ మీ అందరికి కూడా బాగానే ఉంటుంది, చూసుకొని చేయండి. మనము ఈరోజు అందరికీ ఎందుకు న్యూమరాలజీ మనం వెళ్ళాలి, అందరికీ న్యూమరాలజీ, అందరికీ మొబైల్ నంబర్, అందరికీ నంబరు, న్యూమరాలజీ. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉంది ఇది. క్లియర్గా దీని గురించి తెలుసుకోండి. నేను తీసుకునే కన్సల్టేషన్లో ఫస్ట్ మీ మొబైల్ నంబరు, పాతవి ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాం కన్సల్టేషన్లో. తర్వాత మీ నేమ్ ఎలా ఉంది, ఫుల్ నేము, తర్వాత కాలింగ్ నేమ్ ఎలా ఉంది, ఇది తీసుకుంటాము. మీ యొక్క బిజినెస్ నేమ్ ఏంటి, ఇది తీసుకుంటాను. తర్వాత మీ యొక్క వెహికల్ నంబర్స్ ఏంటి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎలా ఉంది. ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఫుల్గా ఏం పంపించాల్సిన అవసరం లేదు. లాస్ట్ 6 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో చివరి 6 నంబర్లు మాత్రమే పంపండి. ఎందుకంటే ఇప్పుడున్న జరిగే ఫ్రాడ్స్ టైంలో, నా దగ్గర అయితే ఏం జరగదు, కానీ ఇప్పుడున్న ఫ్రాడ్ సిచ్యువేషన్లో నేనేదో తీసుకున్నా అని చెప్పేసి మళ్ళీ నా మీద మీరు ఇబ్బంది పడకుండా లాస్ట్ 6 మాత్రమే ఇవ్వండి. తర్వాత మీ యొక్క ఆరా పవర్ కోసము మీ యొక్క సెల్ఫ్ ఫొటోస్, మీ యొక్క ఇంటి ఫొటోస్, రూమ్కి ఇలా మనం తీసుకుంటున్నాము.
ఇవి అన్నీ కూడా ఇక్కడ మొబైల్ నంబర్ అంటే పాత మొబైల్ నంబర్ మీది ఎలా ఉంది తెలుసుకోవడానికి, అలాగే నేము కాలింగ్ నేమ్ ఎలా ఉంది మీకు తెలియజెప్పడానికి, బిజినెస్ చేస్తుంటే బిజినెస్ నేము, జాబ్ అయితే జాబు అది ఏదైనా కావచ్చు, లేకపోతే వెహికల్ నంబర్ ఏదైతే ఉందో వెహికల్ నంబర్స్లో మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా అజాగ్రత్తగా ఉండాలా, లేకపోతే మీరు సూటిగా దూసుకొని వెళ్ళిపోవాలా అనేది వెహికల్ నంబర్ తీసుకోవడం. అకౌంట్ నంబర్ ఏంటంటే మీకు డబ్బు వేస్ట్ అవుతుందా, లేకపోతే డబ్బు మీకు ఎలాంటి ఉపయోగపడుతుంది, డబ్బు నష్టం చేస్తుందా, లేకపోతే డబ్బు మిగులుతుందా మిగలదా అన్నది మన అకౌంట్ నెంబర్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి అకౌంట్ నెంబర్లో ఇలా తీసుకుంటున్నాం. ఆరా పవర్ ఏంటంటే మీకు ఒక దైవశక్తి, డివైన్ పవర్, మనం కులాలకు సంబంధం లేదు. ఇది ఈ డివైన్ పవరు ప్రతి మనిషికి ఉంటుంది. ఆ డివైన్ పవరు ఒకవేళ మీ ఇంట్లో దయ్యాలు ఉండొచ్చు, భూతాలు ఉండొచ్చు, వశీకరణం ఉండొచ్చు, చేతబడి కావచ్చు, ఏదైతే ఇవన్నీ మన మీద ఉన్నప్పుడు ఈ ఆరా పవరు మనం ఎన్ని పూజలు చేసినా, ఎంత దేవుణ్ణి వేడుకున్నా, ఏది చేసినా దీని ముందు మన ఆరా పవర్ పనిచేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము ఉంటే కనుక దీన్ని తీసివేసుకోవాలి. ఇది లేకుండా చేయాలి. మన ఇంటితో సహా దాన్ని కూకటి వేలతో సహా పెకిలించి మన పైన వచ్చే పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలి. రెండోది, ఇంటికి సంబంధించిన ఫొటోస్ కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే దాన్ని బట్టి ముందుకు వెళ్దాం, లేకపోతే అవసరం లేదు. లేదు సార్ మీరు ఇవన్నీ తీసుకొని మమ్మల్ని భయపెడతారు, భయప్రాంతాలకు గురి చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక ఓన్లీ మొబైల్ నంబర్ కావాలి, అక్కడి వరకే తీసుకోండి. ఇవన్నీ ఏమీ చేయొద్దు మీకు బాగుంటే కనుక. లేదు మీరు ఆరా పవర్ చెక్ చేసుకోవాలి, మాకు ఎనర్జీ ఉండాలి, అన్ని విధాలుగా బాగుండాలి అంటే ఇవన్నీ ఇవ్వండి. లేదు మొబైల్ నంబర్ వరకే నాకు చాలు, లేదు మొబైల్ నెంబర్ వరకు కూడా వద్దు, మీరు చెప్పే సూచనలు బట్టి ఏమన్నా చేసుకుంటాం, అసలు అది కూడా వద్దు, నేను అసలు ఏమీ చూడను, క్లోజ్. అట్లా మనం చేద్దాం. ఎందుకంటే మనం ఎదగాలి అంటే మనకు ఆరా పవర్ అవసరం, మనం ఎదగాలి అంటే నంబర్ పవర్ అవసరం. నిన్న ఒక అతను ఒక మెసేజ్ చేశాడు, నాకు 1546 మన కన్సల్టేషన్ ఫీజు, ఇది మా వాళ్ళు చెప్పారంట ఆఫీస్ నుంచి కాల్ చేస్తే. అవును ఇది 1546 నేను తీసుకుంటున్నాను, చాలా వీడియోలో చెప్పాను, తీసుకుంటూనే ఉన్నాను, తీసుకుంటాను కూడా. ఎందుకంటే ఫ్రీగా ఇస్తే ఏ వస్తువు కూడా అది మనకు వ్యాలిడ్గా ఉండదు, దానిపైన మనకు మక్కువ ఎక్కువ ఉండదు, దానిపైన మనకి ఇది ఉండదు. ఒకవేళ నేను ఫ్రీగా ఇవ్వాలి అంటే మీకు చెప్పండి, ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల్లో మీరు ఎవరైతే నేను ఫ్రీ 1546 కన్సల్టేషన్ ఫ్రీ అని అడుగుతున్నారో ఎక్కువ మందికి నాకు ఓటింగ్స్ లాగా ఒకవేళ వస్తే కనుక నేను ఫ్రీ ఇస్తా. లేదు సార్ మీరు చెప్పేదానికి కన్సల్టేషన్కి కూడా పేమెంట్ తీసుకుంటేనే మంచిది అనేది ఎంతమంది పెడతారో చూద్దాం. ఫ్రీ అనేది, ఫ్రీ ఇవ్వండి అనేది ఎంతమంది పెడతారో చూసి ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు ఎవరైతే అడుగుతారో చూస్తాను. ఎందుకంటే ఫ్రీ ఇచ్చేదానికి వాల్యూ అయితే ఉండదు, నేను చెప్పాలన్నా కూడా దాని మీద ఆసక్తి చూపించను. రైట్, ఇది వాస్తవం. ఇంకొకటి ఏంటంటే మీరు మొబైల్ నంబర్ తీసుకోవాలి అంటే మీ యొక్క నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా నేను తీసుకుంటే కనుక ఇవన్నీ చెక్ చేస్తాను. లేదు సార్ ఓన్లీ మాకేం అవసరం లేదు, ఓన్లీ కన్సల్టేషన్ తీసుకుంటాం, మీరు ఏదైనా ఉంటే చెప్పండి అంటే అది చెప్తాను. ఇక్కడ మ్యారేజ్ డేట్ కూడా తీసుకుంటాం, సారీ మర్చిపోయాను నేను, ఇదొకటి. ఆ తర్వాత మొబైల్ నంబర్ నెట్వర్క్స్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ఉంది, వోడాఫోన్ విఐ ఉంది, తర్వాత ఎయిర్టెల్ ఉంది, జియో ఉన్నాయి. వీళ్ళ దగ్గరికి వెళ్తే కనుక నేను మొబైల్ నంబర్స్ కనీసం ఈ 1546 తీసుకోకపోతే ఛార్జ్ మాత్రము అక్కడ మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ముందే చెప్తున్నా, కన్సల్టేషన్ మీరు ఇస్తారా, కన్సల్టేషన్ తీసుకోమంటారా, తీసుకోవద్దంటారా, ఇది చెప్పండి. నా మీద ఈ 1546 ఇవ్వడానికి నా మీద అతనికి నమ్మకం పోయిందంట. నన్ను నమ్మాల్సిన అవసరం ఏంటి, మీ జీవితం ఏంటో మీరు సరిదిద్దుకోండి. లక్షలు పోసి నేర్చుకున్నాను నేను. నా జీవితం మనము ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసం ఎంతో మందికి ఎన్నో లక్షలు ఇచ్చాను, ఎంతో వరకు పూజలు చేయించాను. 5 లక్షలు ఇచ్చి రాహుకేతువులు ప్రాబ్లం ఉందంటే 5 రోజులు పూజ చేశారు, అసలు ఏమీ కాలేదు. రాహుకేతువులు అంటే ఎవరు?
4-7 నంబర్స్ తీసుకుంటాం. తర్వాత న్యూమరాలజీ నేర్చుకున్న తర్వాత నాకు ఇవన్నీ సక్సెస్ అయ్యాయి. మీరు ఎంతవరకు ఈరోజు ఈ వీడియో అందరూ చూడాల్సింది. మీరు ఎంతవరకు నాకు మెసేజ్ చేస్తారో, నేను నడుచుకోవాల్సింది ఏంటన్నది నాకు ఈ వీడియోలో తెలిసిపోతుంది. ఎంతవరకు ఎలాంటి సమస్యలు ఉంటాయి ఏంటన్నది మీరు చూసుకోండి. ఈ మొబైల్ నంబరు, నేము, కరెక్షన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నేను ఎంతవరకు చేయాలి, ఛార్జెస్ మాత్రము కన్సల్టేషన్ ఫ్రీ ఇస్తానేమో కానీ మిగతా వాటికి అన్నీ ఇప్పుడు మొబైల్ నెంబర్ తెచ్చియాలంటే ఏజెంట్ ఫ్రీ ఇస్తాడా? నాకు ఇవ్వడు కదా. ఇప్పుడు అకౌంట్స్ నుంచి కానీ అకౌంట్స్ ఏమన్నా ఫ్రీ ఇస్తారా? నంబర్స్ ఇవ్వరు. అవన్నిటికి కూడా ఛార్జ్ ఉంటుంది. మ్యారేజ్ డేట్కి రీమ్యారేజ్ చేసుకోవడానికి, బెస్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి మనం ఒక ఫంక్షన్ హాల్ పెడతాం, పంతులు ఉంటారు, హోమాలు ఉంటాయి, మనల్ని శుద్ధి చేసే కార్యక్రమం ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. ఆ 2 రోజుల్లో మనము అకామిడేషన్ ఫ్రీ ఇవ్వాలి, మళ్ళీ ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ ఇవ్వాలి. ఎట్లా? మాకు అవన్నీ మొదటి సారి తాళి కట్టుకొని పోతా అంటే అది మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒక మనకు రావడానికి యూనివర్స్ పరంగా ఇప్పుడు మీరు ఉదాహరణకు నిన్న రాత్రి ఒక కాల్ మాట్లాడాను నేను, లక్ష్మి గారు అని కడప నుంచి మాట్లాడితే ఆమె ఏమన్నారంటే, సార్ ఆమె 16th మ్యారేజ్ అయింది వాళ్ళకి, ఆమె భర్త ఎక్కువ రోజులు ఉండట్లేదు అని సంథింగ్ చెప్పారు. చెప్తే నేను అన్నానమ్మా 16 కదా ఇలా ఉంది, అలాగే అతనికి వశీకరణం కూడా జరిగింది. నేను చెప్పానమ్మా మీకు ఇట్లా ఉంది పరిస్థితి, మీరు రీమ్యారేజ్ చేసుకోండి, వశీకరణం నుంచి కూడా బయటపడాలి. ఆమె దాదాపు 2016-17లో వాళ్ళ మ్యారేజ్ అయింది. 8 years అయింది సార్, మేము కలిసి ఉన్నది ఓన్లీ 6 months మాత్రమే, లెక్కలు వేసుకుంటే 6 months మాత్రమే. అంటే 16 ఏంటి? మనిషిని విడగొడుతుంది, మనిషిని దూరం చేస్తుంది, అది చేసే పని. అందుకనే ఈ యొక్క పవర్ అనేది, ఆ నెగిటివ్ పవర్ అనేది ఉంటుంది. అందుకనే మన లైఫ్లో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. నంబర్స్ పరంగా మనం ముందుకెళ్తే 100% సక్సెస్ ఉంటుంది. ఈ సక్సెస్ని మీరు ఎలా తీసుకుంటారో తీసుకోండి. ఏదైనా సరైన సలహాలు, సూచనలు ఈరోజు వీడియోతో మీరు తెలిసిపోతుంది నాకు. ఈరోజు వచ్చే కామెంట్స్ని బట్టి, ఈరోజు మీరు చేసే కామెంట్స్ని బట్టి ఉంటుంది. కన్సల్టేషన్ తీసుకోవాలా తీసుకోవద్దా మీరే చెప్పండి. దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను. డిసైడ్ అయ్యి మీకు చెప్తాను, చూసి చేసుకోండి. ఛార్జ్ మాత్రం కంపల్సరీ ఉంటేనే బాగుంటుంది. నేను మీకు క్లియర్గా చెప్పగలుగుతాను. తర్వాత మీరు సార్ నాకు డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా అడిగి తీసుకోవచ్చు. కన్సల్టేషన్ ఒకవేళ లేకపోతే మాత్రం నేను ఫర్దర్గా చెప్పలేను కాబట్టి మొబైల్ నెంబర్కి మాత్రము ఒకవేళ ఉంటే ఛార్జ్ అవుతుంది. అది ఏందన్నది ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా మన లైఫ్లో ఇవన్నీ చాలా 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 అవసరం. అందరికీ మొబైల్ న్యూమరాలజీ అనేది చాలా 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 అవసరం. ఇప్పుడు మొబైల్ నంబర్ గురించి ఒక్కసారి మళ్ళీ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా తెలుసుకుందాం. మొబైల్ నంబర్లో మనకు కీ పాయింట్స్ చెప్తున్నాను, మీరు కూడా తీసుకోవచ్చు. మొబైల్ నంబర్ ఇలాగా వెళ్ళి నాకేం అవసరం లేదు. ఒకటి 14569 ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, పాత వాళ్ళందరికీ తెలుసు. అలాగే 13569 10 ప్లేసెస్లో కొన్ని మీరు చేసే ప్రొఫెషన్ బట్టి ఈ నంబర్స్ వస్తాయి, అక్కడ అలాంటి నంబర్స్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 2nd ప్లేస్లో 4-7 రావద్దు. 5-6-7 ప్లేసెస్లో 0లు 8లు రావద్దు. అసలు 0s ఎక్కడ రాకుంటే మంచిది. ఒక స్థానంలో మాత్రం 0 రావచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత 10th ప్లేస్లో 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ రావద్దు. ఇది మొబైల్ నంబర్ గురించి మనం చేసుకోవాల్సింది. కొన్ని స్థానాలు ఇంకా ఉన్నాయి చెప్పేటివి, క్లియర్ కట్గా నన్ను అడిగే తీసుకోవచ్చు, మీరు ఇబ్బంది లేదు. విత్ కన్సల్టేషన్ అయితే మాత్రం క్లియర్గా చెప్తా. వితౌట్ కన్సల్టేషన్ అంటే నంబర్కు ఛార్జ్ ఖచ్చితంగా చేస్తుంది. మీరు కన్సల్టేషన్ తీసుకోమంటారా తీసుకోవద్దంటారా, 1500 ఏంటన్నది మీరు చేయండి. మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఎక్కువ మంది శుక్రవారం, శనివారం, ఆదివారం చేసిన మెసేజ్లను బట్టి సోమవారం నుంచి నేను డిసైడ్ చేస్తా. రైట్? సోమవారం అంటే 5th రోజు నుంచి ఇవన్నీ మీరు ఎలా చేసుకుంటారో, ఎలాంటి సర్వీస్ నేను ఇవ్వాలో అన్నది మీరు చూడండి, చూసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ.